బ్లాగ్స్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఏ వీడియోని కాదండి, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి నచ్చితేనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక అద్భుతమైన వీడియోతో నేను మీ ముందు ఆల్రెడీ మీ thumbnailలో చూస్తారు కదా. సో బెస్టీతో, నా బెస్ట్ ఫ్రెండ్తో, నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్తో వైజాగ్ కాశ్మీర్ అని పెట్టా. వైజాగ్ కాశ్మీర్ అని ఎందుకు అంటున్నా, చాలామందికి వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ కొంతమందికి తెలియదు. కాబట్టి ఈ వీడియో వాళ్ళ కోసం. మన వైజాగ్లోనే స్నో స్టేషన్ అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉంది. స్నో స్టేషన్ అని కొత్తగా పెట్టారు, చాలా మంత్స్ అయింది. సో చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది విజిట్ చేశారు. బట్ ఇది ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళ కోసం, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నా. ఎప్పటి నుంచో అది పెట్టిన దగ్గర నుంచి వెళ్ళాలని చాలా ప్లాన్ చేసుకున్నా. సో లాస్ట్కి ఇంకా ఫైనల్లీ నా బెస్టీతో వెళ్ళానమాట. స్నో స్టేషన్ వచ్చేసి విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అక్కైపాలెంలో. అండ్ వాళ్ళు ఇస్తారు డ్రెస్సెస్ అవన్నీ కూడా. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 799, లిటరల్లీ 800 900 అనమాట పర్ పర్సన్కి. అసలు వర్త్, నిజంగా రియల్లీ వర్త్. 1 hour మాత్రమే. మేము ఏ టైంకి వెళ్ళామంటే 2 to 3కి వెళ్ళినట్టున్నాం. నో మేము 11 to 12 మధ్యలో వెళ్ళినట్టున్నాము. సో 11 to 12 అసలు 1 hour ఉండడానికి మాకు చాలా కష్టమైంది. లాస్ట్కి ఇంక ఎండింగ్కి వచ్చేటప్పటికి ఫుల్ చలిక్కిపోయి, అసలు ఆ గ్లౌజెస్ వేసుకున్నా, అంత ఫుల్ డ్రెస్ వేసుకున్నా కూడా చాలా చలి అనిపించింది అనమాట. మనం కాశ్మీర్ వెళ్తాము, బట్ టెంపరేచర్ అటు ఇటు ఉంటుంది. ఇక్కడైతే కంపల్సరీ -7 degrees, 7 to 6 degrees మాత్రమే ఉంటుంది. -6 to 7 degrees మాత్రమే ఉంటుంది అనమాట. సో వీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. చాలా నచ్చింది. సో ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్. బట్ 1 hourకి చాలామంది 799 అంత పెట్టడం ఎందుకని ఆలోచిస్తారు. బట్ ఇన్ కేస్ మీరు కాశ్మీర్, కులు మనాలి అటువంటి ప్లేసెస్కి వెళ్ళాలి అని ఒక డ్రీమ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోతున్నారని అనుకుంటే, అండ్ దిస్ ఈస్ ద వర్త్ బెస్ట్ పార్ట్ అనమాట, స్నో స్టేషన్. అండ్ వీడియోలో చూపిస్తే సోదేమో అనుకున్నాను, బట్ లిటరల్లీ అసలు మైనస్ టెంపరేచర్లో ఉంది కదా, చాలా దారుణంగా ఉంది. పొగలు కూడా వస్తున్నాయి. నా వాయిస్ వినిపిస్తుందా లేదో నాకు తెలీదు, బట్ అమేజింగ్. అసలు నాకైతే పిచ్చిగా నచ్చేసిందండి. నిజంగా ఆ ప్లేస్ నుంచి బయటికి రావాలనిపించలేదు. బట్ 1 hour ఉండడం చాలా కష్టం అనమాట. చిన్నపిల్లల్ని తీసుకువెళ్తే చాలా జాగ్రత్త, ఎందుకంటే మనమే తట్టుకోలేము. గ్లౌజెస్ చిన్నది ఇట్లా రిమూవ్ చేసినా కూడా మొత్తం ఐస్ గడ్డలాగా అయిపోయేది. పిల్లల్ని తీసుకువెళ్తే మాత్రం చాలా జాగ్రత్త. అక్కడ కూడా చెప్తారు, అండ్ 4 years పిల్లలు నాట్ అలౌడ్ అని చెప్తారు. బట్ ఇంకా అంతకన్నా పెద్ద పిల్లలైనా కూడా అప్పుడే వద్దండి. కొంచెం ఇంకా వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత తీసుకెళ్తే కొంచెం బాగుంటుంది. ఇక దాని తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ లంచ్ కోసం అని చెప్పి బీచ్ రోడ్కి అయితే వచ్చేసాము. సో బీచ్ రోడ్లో మేము సీగ్రీన్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఈ అంబికా సీగ్రీన్ రెస్టారెంట్తో మంచి అనుభవమే ఉంది నాకు. ఆఫ్టర్ మ్యారేజ్ మేమిద్దరం కూడా యానివర్సరీ అప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళం. ఫుల్ తినేసి వచ్చేసేవాళ్ళం. ఫుడ్ అంత బాగుంటుంది. అండ్ మేమైతే సమ్ ఫుడ్ చెప్పేసుకున్న తర్వాత మేము అయోధ్య రామ్ మందిర్ ఉంది కదా బీచ్ రోడ్లో, అక్కడికి వెళ్దాము అనేసి అనుకున్నాము. బట్ ఇంకా చాలా టైం ఉంది, ఆ లైటింగ్ అదంతా ఉండాలి అని చెప్పి అనుకున్నాం. బట్ ఇంకా టైం ఉందని చెప్పి కాసేపు అట్లా బీచ్లోనే నడిచామన్నమాట. ఇంకా బీచ్లో నడుచుకుంటూ రామ్ మందిర్కి అయితే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇంకా బీచ్లోనే చాలాసేపు ఉన్నాం మేము. వచ్చేసి ఇక బీచ్లోనే చాలా టైం గడిపాము. అండ్ సమ్ ఫొటోస్ ఇవన్నీ తీసుకున్న తర్వాత అట్లాగే నడుచుకుంటూ రామ్ మందిర్కి అయితే వచ్చాము. సో అయోధ్య వెళ్ళాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలండి. ఆ రాముడు మమ్మల్ని రప్పించుకోవాలి, మనకి రాసి పెట్టి ఉండాలి. సో మేము ఎప్పటి నుంచో అయోధ్య వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నాం, బట్ కుదరట్లేదు. ఇంకా అందాకలా ఓకే సెటప్ అయినా కూడా అసలు ఈ రామ్ మందిర్ని చూస్తేనే లోపలికి వెళ్ళాక ఒక హెవెన్ లాగా ఉంది లిటరల్లీ. ఆ జనాలు క్రౌడ్ అదేమీ లేకుండా మనమే ఉంటే, ఖాళీగా ఉంటే నిజంగా చాలా ప్రశాంతంగా హెవెన్లో ఉన్నట్టే ఉంటుందండి. ఆ సెటప్, ఆ లైటింగ్,
అదంతా రాముడిని దగ్గర నుంచి చూస్తే ముఖం ఎంత కళగా ఉండడం, టీవీలో చూసేది వేరు, డైరెక్ట్గా చూసేది వేరు. ఆబ్వియస్లీ ఇది సెటప్పే, బట్ అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఇట్లా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు, లిటరలీ చాలా టైం కూర్చున్నాం అనమాట మేము. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి 1 hour జర్నీ పడుతుంది. బట్ అయినా లైటింగ్ చూడాలి, ఆ లైటింగ్లో రామ్ మందిర్ని చూడాలి, ఆ క్లిప్స్ అన్నీ కూడా తీసుకోవాలి అన్న దీని మీద ఉన్నాము. బీచ్ పక్కనే ప్రశాంతమైన టెంపుల్ ఉండడం, బీచ్ పక్కనే మేము కూర్చోవడం, వెయిట్ చేయడం, అసలు నిజంగా చాలా మంచి అనుభూతి అనమాట. అది నాకైతే చాలా అమేజింగ్ అనిపించింది. మేమిద్దరం కూడా చాలా టైం స్పెండ్ చేసుకున్నాం, బోలని కబుర్లు చెప్పుకున్నాం. అయోధ్య వెళ్ళలేని వాళ్ళకి అయోధ్య రామ్ మందిర్ వైజాగ్లోనే పెట్టారు. ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది అనుకుంటా, ఎందుకంటే అసలు మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్, అసలు చెప్పలేనంత క్రౌడ్. బట్ ఇప్పుడు కూడా ఉంది. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే స్నో స్టేషన్కి, అయోధ్య రామ్ మందిర్కి అస్సలు మిస్ కాకండి. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ రియల్లీ. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్. అండ్ సమ్ పిక్స్ ఉన్నాయి, అవి కూడా షేర్ చేసుకుంటా. మీకు షేర్ చేసినట్టుంటుంది, నాకు కూడా ఒక మంచి స్వీట్ మెమరీ కింద స్టోర్ చేసుకుని ఉంటా. Bye.